పాటు ఎమ్మెల్సీ కుంభా రాంబాబు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు వైసీపీలో ఎన్నో పదవులు చేశారు, చాలా సీనియర్ లీడర్ అని చెప్పుకోవచ్చు. అయితే ప్రత్యేకించి 4వ తారీఖున వెన్నుపోటు దినం అని పేరు ఎందుకు పెట్టారు, అసలు ఎందుకు జరుపుతున్నారు? ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు గ్రామానికి తిరిగి రాష్ట్ర ప్రజానీకానికి అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కూడా చాలా విషయాలు ప్రస్తావించారు. సూపర్ 6తో పాటు 147 హామీలు ఇచ్చారు. రైతాంగానికి, మహిళలకి, విద్యార్థులకి, నిరుద్యోగులకి, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా హామీలు కుప్పించారు. మేనిఫెస్టోలో చెప్పినటువంటి ఒక్క హామీని కూడా నెరవేర్చాల. వెన్నుపోటు అనేది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పట్టినటువంటి విద్య. ఆయన రాజకీయ అరంగేటమే వెన్నుపోటుతో స్టార్ట్ అయింది. జన్మనిచ్చినటువంటి మామ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి అధికారాన్ని బలవంతంగా లాక్కున్న వ్యక్తి ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి వెన్నుపోటు పొడిచాడు. వాళ్ళు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. సంపద సృష్టించి జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువగా నేను సంక్షేమ కార్యక్రమాలు చేస్తాను, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను మాట్లాడిన మనిషి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో ఈ సంవత్సర కాలంలో 1,40,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఏమైంది? మీ సంపద సృష్టి ఎక్కడుంది? ఒక్క రూపాయైనా సరే సంపద సృష్టించే కార్యక్రమాల్లో మీ బడ్జెట్ కేటాయింపులు జరిగాయా? మీ బడ్జెట్ కేటాయింపులు మొత్తం ఏమైపోయినాయి? మీరు తెచ్చినటువంటి 1,40,000 కోట్ల రూపాయల అప్పు ఏ కార్యక్రమాల మీద మీరు పెట్టారు? దానికి సంబంధించినటువంటి లెక్కలు ఎవరికైనా ఉన్నాయా? ఇది మేము ప్రశ్నిస్తున్నాం. ప్రజల్ని అబద్ధపు వాగ్దానాలతోటి, మోసపూరితమైనటువంటి విధానాలతోటి ప్రజల్ని మభ్యపెట్టి మీరు ఓట్లు వేసుకున్నారు. ఇవాళ ప్రజలను ఒక రకంగా వెన్నుపోటు పొడిచారు మీరు. ఇవాళ దానికి నిరసనగా ప్రజానీకాన్ని చైతన్యవంతులు చేయాలనే ఉద్దేశంతో వెన్నుపోటు కార్యక్రమంగా నామకరణ చేశారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ అధినేత జగన్మోహన్ రెడ్డిని త్వరలో అరెస్ట్ చేస్తామని కూటమి నాయకులు బాహాటంగానే చెప్పుకుంటూ తిరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, సిద్ధంగా ఉన్నాను, ఎక్కడికి వెళ్ళాలా రండి అన్నారు. అంతకని ఏం కావాలి? కేవలం కక్ష సాధింపు రాజకీయాలు మాత్రమే ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని 400 మంది హత్య చేశారు. దాదాపు 766 మంది మీద హత్యా ప్రయత్నం కేసులు పెట్టారు. 1,470 మంది మీద కేసులు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా తిప్పి వాళ్ళని హింసలకు గురి చేస్తున్నారు. ఇది మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచక పరిపాలన. వైసీపీ టైంలో కుట్టు మిషన్ భారీ స్కామ్ జరిగిందని చెప్పారు. అయితే ఇప్పుడు మళ్ళీ అదే కుట్టు మిషన్ స్కీమ్ని వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. అసలు దీని మీద మీ ఒపీనియన్? స్కామ్ జరిగిందని ఆధారాలతో సహా మీరు నిరూపించాం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీ ఆధారాలు మీరు బహిర్గతం చేయండి. ఇవాళ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధారాలు చూపించింది, ఎక్కడ స్కామ్ జరిగింది, ఏ విధంగా జరిగింది అన్నటువంటి ఆధారాలతో మేము నిరూపించాం. ఎక్కడ జరగలేదన్నటువంటి ఆధారాలతోటి శ్వేతపత్రాన్ని మీరు తయారు చేసి బయటికి రండి. మీలో చిత్తశుద్ధి లేదు కాబట్టి శ్వేతపత్రంతో కూటమి ముందుకు రావడం లేదు. అక్రమ అరెస్టుల పర్వం కూడా కంటిన్యూ అవుతుంది. ఈ నేపథ్యంలో అసలు ఈ అరెస్టులను ఎలా చూస్తారు? ఎవరు అక్రమస్తులు? అక్రమ అరెస్టులు అదే చెప్తున్నాం. అక్రమమైనటువంటి అరెస్టులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఈ అక్రమ అరెస్టుల్ని ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త భయపడటం లేదు, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఒక్క విషయం మర్చిపోవద్దు, రాబోయే రోజుల్లో గ్రామాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మిమ్మల్ని ఎవరు హింసించినా, ఎవరు ఇబ్బంది పెట్టినా మీ పుస్తకాల్లో మీరు రాసుకోండి. రాబోయే రోజుల్లో మనదే అధికారం. మన ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో పరిపాలన కాదు, 2.0 పరిపాలన చూస్తారని హెచ్చరిక చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఫైనల్గా ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను. కడప జగన్మోహన్ రెడ్డి అడ్డా అని చెప్పుకుంటారు. అలాంటి అడ్డాలో మేము మహానాడు నిర్వహించామని చెప్తూ వాళ్ళు ఇప్పటి వరకు కాలర్లు ఎగరేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అసలు మొన్న కడపలో జరిగిన మహానాడుని ఉద్దేశించి ఏం చెప్తారు? ప్రభుత్వం అధికారంలో ఉండి మహానాడు నిర్మించుకోవడం ఒక కార్యక్రమం కాదు. ప్రజలకు ఇచ్చినటువంటి మహా హామీలు నెరవేర్చండి, అప్పుడు తలెత్తును తిరగండి ఈ కూటమి ప్రభుత్వం. అంతేగాని అధికారంలో ఉండి ఒక ప్రాంతానికి వెళ్ళి రాష్ట్రంలో ఆ ప్రాంతంలో మహానాడు నిర్వహించాం అని గొప్పగా చెప్పుకోవడం అనేది చేతకంతనమైంది. మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకానికి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీల్ని మహాగా నిర్వహించండి. అది నిజమైనటువంటి మహానాడు అయితే. సో విన్నారు కదా, ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే వెన్నుపోటు దినంగా 4వ తారీఖున వీళ్ళు జరుపుకుంటామని చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి హామీలు వాళ్ళు ఇచ్చినవి నెరవేర్తించలేదు కాబట్టి, అదేవిధంగా గతంలో కూడా చాలా చేశారు కాబట్టి వీటన్నిటికీ నిరసనగా మేము వెన్నుపోటు దినాన్ని అయితే నిర్వహిస్తామని చెప్తున్నారు. మరి ఈ వెన్నుపోటు దినం మీద మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. కీప్ వాచింగ్ అవర్ ఛానల్.